హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మేము మటన్ కర్రీ చేస్తున్నాము. ఇక మటన్ అయితే వాటర్ వేసి కడిగినాం. చూడండి బాగా కొంచెం ఉప్పు వేసి కడగాలి. ఈ విధంగా కడుక్కున్నాం మేము. చూడండి ఇక పోపు అయితే పెట్టేసినాం. చూడండి జీలకర్ర వేస్తుంది. కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తా. ఫస్ట్ జీలకర్ర అయితే వేసింది, పచ్చిమిర్చి వేసింది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసింది. బాగా నూనెలో అయితే వేగాలి. కొత్తిమీర వేస్తున్నాము. బాగా నూనెలో వేగాలి. చూడండి మీరు కూడా ఇట్లాగే వేయించుకోండి అన్నీ. ఇప్పుడైతే ఇక మటన్ వేస్తుంది. చూడండి ఇక కలుపుతుంది. అంతా మొత్తం ఒక దగ్గర కలిపేస్తుంది. ఇప్పుడైతే కారం వేస్తుంది. చూడండి 2 స్పూన్స్ వేస్తుంది. ఆ చిన్నది ఉంది కదా స్పూన్, దాంతో 2 వేస్తుంది. మీరు తగినంత కారం వేసుకోండి. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. మేమైతే తగినంత వేసుకుంటున్నాం. సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇగో మగ్గడానికి దానికి మూత పెట్టేసింది అనమాట. ఇది కుక్కర్దే పెట్టేసింది. ఇక టమాటాలు వేస్తున్నాం. చూడండి ఒకటన్న వేసుకోండి, రెండన్న మీకు కావాల్సినంత, ఫ్లేవర్కి కావాల్సినంత వేసుకోండి. మీకు రసం అవసరం ఉంటేనే వేసుకోండి టమాటాలు. వాటర్ అయితే వేస్తున్నాం. చూడండి మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. మాకైతే మేము కావాల్సినన్ని వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెడతాం. చూడండి ఇక కుక్కర్కి అయితే ఇట్లా మూత పెట్టేసాం. చూడండి ఇక 5 విజిల్, 4 5 విజిల్ వచ్చినంత వరకు. లేతగా ఉంటేనేమో 3 విజిల్, కొంచెం ముదిరింది ఉంటేనేమో 4 విజిల్, లేకపోతే 5 ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక ధనియాల పొడి అయితే వేసేసాము ఫైనల్గా. చూడండి అదే ఫైనల్గా కర్రీ అయితే ఇట్లా అయిపోయింది. ఇక
ఇది మటన్ కర్రీ అన్నమాట. చూపించి ఒకసారి మటన్ టేస్ట్ కూడా చాలా బాగుందంట. ఇక మటన్ కర్రీ చూడండి. ఇక మీరు కూడా ఇలానే వేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి మాదైతే స్పెషల్ అన్నమాట ఈరోజు. ఇక కొత్తిమీర కూడా లాస్ట్ కొంచెం వేసేసింది మళ్ళీ, ఇంకా అందుకే ఇట్లా తీసుకొచ్చి చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే ఎంత బాగుంది.